ఏంది ఇవాళ క్యాప్సికమ్ టమాటా కూర చేసేస్తానండి. చెయ్యి, సూపర్. సరేనా? ఫ్రెండ్స్, మన భార్యను పడగొట్టడం ఎలా అని చెప్పాను కదా, మరి అదే మీకు నచ్చిందో లేదో నాకు తెలీదు. ఈరోజు భార్య మనసు దోచుకోవడం ఎలా, అదేనండి దోచుకోవడం అంటే గెలుచుకోవడం ఎలా. ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ చూపిస్తాను, రండి చూద్దాం. ఇటు కాయగూరలు కోస్తున్నావా? అవునండి. నేను పోయినా? వద్దండి, ఎందుకు, నేను చేస్తాను కదా. ఆదివారం కదా, జస్ట్ హెల్ప్ చేస్తాను. ఆదివారమైన వారం రోజులు డ్యూటీ చేసుకుని వస్తారు కదా, నేను చేస్తాను. మీకు ఎందుకు ఇంత శ్రమ? వద్దండి ప్లీజ్. అబ్బా కోస్తా, నువ్వే. వద్దు బాబు, ఎందుకు నీకు ఈ శ్రమ? ఏటికి మాకు రోజు అలవాటే కదా మా ఆడవాళ్ళకి. నీకు ఎంతసేపు ఇచ్చేయడము, మీకెందుకు ఇంత శ్రమ? పాపం వారం రోజులు అలా వెళ్ళి డ్యూటీకి వెళ్ళి కష్టపడి వస్తారు. ఈ రోజు కూడా మీకు నువ్వు రోజంతా చేస్తావు కదా, ప్రతిరోజుని ఒకసారి కోస్తాను. వద్దు బాబు, వద్దు 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 వద్దు. అబ్బా చేస్తాను కదా చిన్న, అలా చేస్తాను కదా. సరే అయితే సరే కూర్చోండి, హాఫ్ అన్ అవర్లో వండేస్తాను. అంతే ఫ్రెండ్స్, హెల్ప్ చేస్తున్నట్టు వెళ్తాం అంతే వంటగదిలోకి. వాళ్ళు మనతో చెయ్యించరు. అందులోని మగోళ్ళని వంటగదిలోకి వెళ్తే వాళ్ళకి కంపరంగా ఉంటుంది. వంటగదిలోకి రానివ్వరు. ఎంత చేస్తామన్నా వద్దు 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 అంటారు. మనం చేస్తాం అంటాం అంతే, జస్ట్ కటింగ్ అంతే. ఇంకా చూడండి, అలా చూస్తుండండి, అన్నీ మనం చేసేసి వాళ్ళు మెప్పు మనం పొందాలి. ఇక నెక్స్ట్ ఐటెం చూపిస్తాను. అయ్యో జ్యోతి, ఏంటిది? తడిగొడ్డ పెడుతున్నానండి. ఇందాకలంతా వంటలు అన్నావు, టిఫిన్లు అన్నావు, ఈ తడిగొడ్డ ఈరోజే పెట్టుకోవాలా? లేక అయ్యయ్యో, తడిగొడ్డ మరి నేను రోజు పెడతాను కదా. మీరే చేయొద్దు, మీరు చేయొద్దు. అబ్బా లెగు జ్యోతి, ఈ ఒక్కరోజు. అయ్యో ఏవండి, మీకెందుకు? మగాళ్ళు అలా తడిగొడ్లు అవి పెట్టకూడదు. లాగా ఎవడన్నాడు? బోల్డ్ మంచి చేస్తారు. లెగ్ బోల్డ్ మంచి చేసినా సరే వద్దు బాబు, నేను పెట్టుకుంటాను కదా. అయిపోయింది, కొంచెం పెడితే అయిపోయినట్టు. కనీస సాయం చేయనియే. చూసుకోండి, హాయిగాను. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఏంటి జ్యోతి, అయిపోయింది, ఈ ముక్క పెట్టేస్తే అయిపోయినట్టే. వెళ్ళండి, టీవీ చూడండి ప్రశాంతంగాను. అయిపోయింది, ఈ ముక్కే కదా అయిపోయింది, నేను పెట్టేసి వస్తాను. అలా అంతే ఫ్రెండ్స్, మనం చెయ్యి వేస్తాం అంతే. వాళ్ళు చెయ్యనివ్వరు మనల్ని, కానీ చెయ్యి వేయాలి. చెయ్యి వేస్తే వాళ్ళకి అదొక సంతృప్తి మాట. అమ్మో మా ఆయన చేస్తానన్నాడు, నేనే వద్దన్నాను, పాపం ప్రతి పనిలో సాయం చేయడానికి వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఎంత పొంగిపోతారంటే అంత పొంగిపోతారు. కాబట్టి మనం అలా చెయ్యిస్తుండాలి. అలాగని ప్రతిసారి కాదండి, తనకు బాగోలేనప్పుడు అలాంటప్పుడు మనం చెయ్యాలి. మనకు ఆ బాధ్యత ఉంది. తనకు బాగోలేనప్పుడు ఏదో చెయ్యేసి వదిలేద్దామని కాదు, చేస్తుండాలి మనము కూడా. ఏంటంటే వాళ్ళ పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి వర్క్ ఎక్కువ అయిపోతుంటుంది. అలాంటప్పుడు కాస్త మనం సాయం అందిస్తే వాళ్ళకి నిజంగా ఎంత ఎనర్జీగా ఉంటారంటే అంత ఎనర్జీగా ఉంటారు. మనల్ని ఇంకా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారండి వాళ్ళు. అది మట్టుకు నిజం. ఇప్పుడు మా ఆవిడ ఏడ్ చేస్తుంది చూద్దాం. తడిగుడ్డ అయిపోయింది కదా, నెక్స్ట్ డేట్ చూద్దాం. కలిసిపోయావా? లేదండి, తడిగొడ్డ పెట్టాను కదా, ఒక్క 2 నిమిషాలు చెమట ఆరుతుందని కూర్చుంది అంతే. టీ పెట్టుకుని వస్తాను. ఒక్కసారికి నేను పెడతాను. అయ్యో మాట ఆడేవంటే బాగోదు, ఉండు పెట్టుకొని వస్తాను ప్రతిసారి. ఎలాగుందో నేను తాగుతాను కానీ చూడు, ఎలాగుందో చూడు.
బాగుందా? నాకన్నా మీరే బాగా పెట్టారు. ఏటనుకున్నావు మరి? సరే చాలా బాగుంది. తాగిసిరా. అమ్మా, అది ఫ్రెండ్స్, సింపుల్గా వాళ్ళకి సాయం చేస్తూ చిన్న చిన్న పనుల్లోకి వెళ్తుండాలి. వాళ్ళు మనల్ని చేయనివ్వరు, జస్ట్ టచ్అప్ ఇస్తుంటాం అంతే. మనం చూసారా, అంత అలసిపోయినప్పుడు ఒక్క టీ ఇచ్చేసరికి అదేదో అమృతంలా ఫీల్ అవుతుంది. అది ఆ టీ పెద్ద బాగోదు నాకు తెలుసు, అందుకే నేను తాగలేదు. కానీ తనకు అది అమృతం, ఎంతో సాటిస్ఫై అయిపోద్ది అన్నమాట. బామ్మ ఆయన చేసి ఇచ్చారు అని చెప్పేసి అది ఎలాగున్నా సరే చాలా బాగా దీనిగా తాగుతుంది అన్నమాట. అందుకనే కొద్దిగా అప్పుడప్పుడు మెప్పిస్తుండాలా, వాళ్ళ మనసుని అలా దోచుకుంటుండాలా మనం కూడా. వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి మనం చేసామనుకోండి, నిజంగా వాళ్ళు మనల్ని ఇలా గుండెల్లో పెట్టుకుంటారు, అందులోని తిరిగి లేదు. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకా చిన్న చిన్న వేడివేడిగా తగిలిస్తుంటాను. పార్ట్ 2ని మటుకు కంటిన్యూ అవ్వండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.